రియల్ ఎస్టేట్ వ్యాపారంలో జరిగే మోసాలతో మధ్యతరగతి ప్రజలు నష్టపోతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే నమ్మకం మీద ఆధారపడి ఉండేది. ఆ నమ్మకాన్ని పెంచుకోలేని సంస్థలు సినీ స్టార్లను ఆశ్రయిస్తాయి. ఆ సినీ స్టార్లకు కోట్లల్లో ముట్టజెబుతారు. వారు చేసే ప్రచారం కారణంగా ప్రాజెక్టుకు ఎంతో కొంత హైప్ వస్తుంది. సినీ స్టార్ల రెమ్యునరేషన్, ప్రచారం కోసం రియల్ ఎస్టేట్ సంస్థలు కోట్లు ఖర్చు పెడతాయి. దానికి తగ్గట్లుగా వారికి బుకింగ్స్ వస్తాయి. ఆ ప్రకటనల ఖర్చుతో పాటు ప్రాజెక్టు పనులు ప్రారంభించడానికి అవసరమైన సొమ్ము కొనుగోలుదారుల వద్ద నుంచే వసూలు చేస్తారు. అయితే అక్కడి నుంచి ఆ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి నమ్మకాన్ని పెంచుకుంటే ఇబ్బంది ఉండదు. కానీ ఇలా పూర్తి చేసే సంస్థలు చాలా తక్కువ. మహేష్ బాబు, జగపతి బాబు, వెంకటేష్, నాగార్జున, యాంకర్ సుమ ఈ స్టార్లు రియల్ ఎస్టేట్ కంపెనీలతో చేతులు కలిపి ప్రీ లాంచ్ ఆఫర్ ఇప్పుడే బుక్ చేయండి అంటూ ప్రచారం చేశారు. మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్, ఆర్కే వెన్యూజియా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు. జగపతి బాబు సాహితీ ఇన్ఫ్రా సంస్థను ప్రమోట్ చేశారు. వెంకటేష్ కాసా గ్రాండ్ కు సపోర్ట్ చేస్తే, సుమ రాకీ ఎవెన్యూస్ కు జై కొడితే జనం ఆ సంస్థలు స్వర్గం లాంటి ఇల్లు ఇస్తాయని నమ్మేస్తారు. కానీ మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సాయి సూర్య డెవలపర్స్ కేసులో మహేష్ బాబు పేరు మనీ లాండరింగ్ ఆరోపణల్లో చిక్కుకున్నారు. ఈడీ విచారణకు నోటీసులు కూడా జారీ అయ్యాయి. సాయి సూర్య డెవలపర్స్ కోసం మహేష్ బాబు తన భార్య, పిల్లలతో సహా యాడ్లో నటించారు. తీరా చూస్తే ఆ సంస్థ ఇంకా జనానికి ఫ్లాట్లు హ్యాండ్ ఓవర్ చెయ్యక ముందే దివాలా తీసింది. అంతకు ముందు మహేష్ బాబు మంగళగిరి టోల్ ప్లాజా దగ్గర వేసిన భారీ వెంచర్ ఆర్కే వెన్యూజియాకు ప్రమోషన్ చేశారు. తీరా చూస్తే అది మూతపడిపోయి జనాల నెత్తిన శటగోపం పెట్టేసింది. దీంతో అందులో డబ్బులు కట్టిన వాళ్ళంతా లబోదిబోమంటున్నారు. సాహితీ సంస్థ ఆర్కే వెన్యూజియా, కాసా గ్రాండ్, రాకీ ఎవెన్యూస్ ఈ కంపెనీలన్నీ కొనుగోలుదారులను మోసం చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ప్రీ లాంచ్ ఆఫర్లలో డబ్బులు కట్టిన వారు ఇప్పుడు కోర్టు తాకులు తామరాకులై న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. రాకీ ఎవెన్యూస్ సంస్థకు యాంకర్ సుమ ప్రమోట్ చేశారు. ఆ మధ్య రాజమండ్రిలో రాకీ ఎవెన్యూస్ బాధితులంతా సుమ ఫోటోలు పట్టుకుని తమకు న్యాయం చేయమంటూ రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. స్టార్లు ప్రచారం చేసి నష్టపోయిన ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఈ ట్రెండ్ ఉంది. నిజానికి నష్టపోతే స్టార్లకు ఏ సంబంధము ఉండదు. వారు ప్రచారకులు మాత్రమే, కొనేవారే అన్ని చూసుకోవాలి. దేశవ్యాప్తంగా అనేక మంది సెలబ్రిటీలు ఇలాంటి ప్రాజెక్టులకు బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేసి వివాదాల్లో ఇరుక్కున్నారు. ధోనికి తప్పలేదు. అయితే వాళ్ళు మోసం చేస్తారని స్టార్లకు తెలియదు. నిజానికి స్టార్లు ప్రచారం చేశారని ఎవరూ ఎగబడి కొనరు. కానీ ఓ కృత్రిమ హైప్ ను క్రియేట్ చేసేందుకు మాత్రం ఉపయోగపడుతుంది. అందుకే స్టార్లతో ప్రచారం చేయించుకునే సంస్థల గురించి క్షుణ్ణంగా తెలుసుకుని ప్రచారం చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి వనరులు ఉండి అనవసర ఖర్చులు తగ్గించుకునే సంస్థలకు క్రెడిబిలిటీ ఉంటుంది. అలాంటి వారికి స్టార్ల ప్రచారం అవసరం ఉండదు. ఎక్కడైనా మోసపోతే కొంత మొత్తంలో నష్టపోతారు. కానీ రియల్ ఎస్టేట్లో నష్టపోతే జీవితాంతం సంపాదించిందంతా నష్టపోవాల్సి ఉంటుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.